ఏ విధంగా నిర్వహిస్తున్నారు? కనీ విని ఎరగని రీతిలో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ మా అధినాయకులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఏ ఉద్దేశాలతో అయితే ఆ రోజు మార్చి 14, 2014 స్థాపించడం జరిగిందో అవే సిద్ధాంతాలతో ఈరోజు ప్రతి జన సైనికులు కూడా ఒక ప్రజా సైన్యంగా, ఒక జన సైనికులుగా ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారి పట్ల మనం ఈ భావాలు ఏ విధంగా అయితే ఉంటాయో ప్రతి జన సైనికుల్లో కూడా భావాలు ఉన్నాయి అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో ఏ నియోజకవర్గాల్లోని కూడా లేకుండా, అంటే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసి గెలిచిన పిఠాపురం అనేసరికి ఈ పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారు అడ్డాని ఎటువంటి ఆనందంలో ఎటువంటి సందేహం లేదు. రేపొద్దుట ఏ నాయకులకి కూడా అవకాశం లేని విధంగా రేపొద్దుట ఏ ఎలక్షన్ వచ్చినా సరే పవన్ కళ్యాణ్ గారు ఆయనే గెలుస్తారు. ప్రతినిత్యం కూడా ఏ ఎలక్షన్ అంటే రానివ్వండి, 2029 కానివ్వండి, 34 కానివ్వండి, 39 కానివ్వండి, ఏ ఎలక్షన్లు వచ్చినా సరే పవన్ కళ్యాణ్ గారే గెలుస్తారు. అదే స్థాయిలో సభ్యత్వ నమోదు కూడా 70,000కి చేరుకుంటుంది. అది చాలా శుభపరిణామం అని తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఏదైతే మంగళగిరి తర్వాత పిఠాపురంనే ఒక రెండవ కార్యాలయం కూడా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే ఎలా ఉండబోతుంది? ఇక్కడ గ్రామాన్న కూడా ఈ యొక్క జెండా ఆవిష్కరణలు కావచ్చు ఇవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయి? పిఠాపురం నియోజకవర్గంలో 52 గ్రామ పంచాయతీలు, అలానే 2 మున్సిపాలిటీలు ఉన్నాయండి. ప్రతి గ్రామంలోని కూడా ఆ జనసేన అధ్యక్షులు రీసెంట్గా ఎలక్షన్లు జరగడం జరిగింది. అవే ఉద్దేశాలతో వాళ్ళు ఒక బాధ్యత తీసుకుని ప్రతి ఇన్ఛార్జ్ కూడా గ్రామ ఇన్ఛార్జ్, వార్డు ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, మండల ఇన్ఛార్జీలు, టౌన్ల ఇన్ఛార్జీలు వీళ్ళందరూ కూడా వారి నాయకత్వంలో ఈరోజు జెండా ఎగరేయడం చాలా శుభపరిణామం అని తెలియజేస్తున్నాం. అంటే గతంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అలాగే ప్రధానంగా జనసేన కార్యకర్త కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కొన్ని పార్టీల వల్ల ఇబ్బందులు కూడా తలెత్తినటువంటి పరిస్థితి. ఆ రోజుకి ఈ రోజు ప్రత్యేకంగా గుర్తింపు వచ్చిందంటే సార్, పవన్ కళ్యాణ్ గారు 2014లో పెట్టినప్పటి నుంచి 2014లో తెలుగుదేశానికి మద్దతు ఇవ్వడం జరిగింది. తర్వాత 2019లో సార్ ఒంటరిగా పోటీ చేయించడం జరిగింది. అదేవిధంగా 2024లో మళ్ళీ కూటమిగా ఏర్పడ్డాయి, ప్రభుత్వాన్ని స్థాపించడం జరిగింది. ఈ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత ఇప్పుడు 13వ సంవత్సరంలోకి మేము ఆరంభించడం జరిగింది. ఈ 12 సంవత్సరాలు కూడా పవన్ కళ్యాణ్ గారు పడిన బాధలు మేము కూడా ఎవరు కూడా ఒక కార్యకర్త కానీ ఎవరు కూడా పడలేని బాధలు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పడ్డారు. వాళ్ళ తల్లిని దూషించారు, వాళ్ళ కుటుంబాన్ని దూషించారు, వాళ్ళ పిల్లల్ని దూషించారు. అంటే ఒక పార్టీ స్థాపించాలంటే ఒక మిగతా పార్టీలా కాకుండా ఇది సొంతంగా వచ్చిన పార్టీ మా జనసేన పార్టీ అండి. ప్రజల్లోంచి వచ్చిన పార్టీ జనసేన పార్టీ అని తెలియజేస్తున్నాం. ఇన్ని ఒత్తిళ్ళు ఎదుర్కొని పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు. 2019లో 2 చోట్ల ఓడిపోయినా సరే ఏ నాయకుడు కూడా అలా నిలబడరండి. కానీ మా పవన్ కళ్యాణ్ గారు చేసి చూపించారు. 7 సిద్ధాంతాలు కూడా అవే ఆయన ఆచరించి మాకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఆయన అడుగుజాడల్లో మేము నడుచుకుంటామని జన సైనికులు అందరూ కూడా పిఠాపురం తరఫున మేము తెలియజేస్తున్నాం. అంటే ప్రధానంగా చూస్తుంటే గత సంవత్సరం పిఠాపురంలో అంగరంగ వైభవం ఇదంతా కూడా చాలా గ్రాండ్గా చేశారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతంలో కూడా ఎవరో కూడా ఏ పార్టీ చేయని విధంగా ఇప్పుడు అక్కడ చేసేది నిర్ణయించుకున్నారు. ఈ పరిణామాన్ని అలా చూడాలి. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏ కార్యక్రమాలు తలపెట్టినా సరే అది వినూత్నంగానే ఉంటుందండి. మిగతా పార్టీలతో పోల్చుకుంటే ఆ పార్టీలకు విభిన్నంగా మా పార్టీ జనసేన పార్టీ ఉంటుంది. ఈరోజు ఇంత ర్యాలీ జరిగిందండి పిఠాపురంలో, కనీవిని ఎరగని అంటే సార్ పోటీ చేసిన నామినేషన్ ర్యాలీ ఎలా జరిగిందో ఆ విధంగా జరిగిందండి. ఈ రోజు కూడా ఎవరికి కూడా ఒక లీటర్ పెట్రోల్ కానీ ఒక బిర్యానీ ప్యాకెట్ కానీ ఇవ్వకుండా ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా ఈ ర్యాలీలో పాల్గొని వాళ్ళ హర్షం వ్యక్తం చేయడం జరిగింది. అంటే ఇంతగా మించి మన రాజకీయ మార్పు ఏం కావాలని కోరుకుంటున్నామండి. ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి పవన్ కళ్యాణ్ గారికి మద్దతు తెలియజేయడం జరిగింది. అంటే అప్పట్లో ఏదో ఎన్నికల సమయం వచ్చిన హామీ ఒక్కొక్కటి కూడా నెరవేర్చుకుంటూ వెళ్తుందని వచ్చే పిఠాపురం సార్ ఖచ్చితంగా అండి. మొదటి సారు రాగానే పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే మొదటి సంవత్సరంలోనే 308 కోట్లు తీసుకురావడం జరిగింది. అలానే మళ్ళీ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ 211 కోట్లతో తీసుకురావడం జరిగింది. అభివృద్ధితో పాటు సంక్షేమ ఫలాలు కూడా పిఠాపురంలో ప్రతి ఒక్కరికి అందుతున్నాయండి. ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే పిఠాపురం జనసేన ఆఫీస్కి రావడం జరుగుతుంది, వారి సమస్యలు చెప్పుకోవడం జరుగుతుంది. సార్ దృష్టిలో వెళ్ళిన 24 గంటల సమస్య పరిష్కారం అవుతుందండి. అధికారులు కూడా స్పందించి వెంటనే తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రోడ్ల సంగతి వచ్చేసరికి ఏ నియోజకవర్గంలోనే లేని రోడ్లు ప్రతి రోడ్లు కూడా అభివృద్ధి పిఠాపురంలో జరుగుతుందండి. ఇంకా అంటే ఒక తీర ప్రాంతం, ఉప్పాడ తీర ప్రాంతం ఎన్నో గత సంవత్సరాల నుంచి ఎంతోమంది ఎమ్మెల్యేలను చూసాం. కానీ పిఠాపురంలో 1952 నుంచి ఏ ఎమ్మెల్యే చేయలేని శాశ్వత పరిష్కారం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అడుగులు వేస్తున్నారు. 323 కోట్లు తీసుకురావడం జరుగుతుంది అతి త్వరలోనే. అలానే 100 పడకల హాస్పిటల్ తీసుకొచ్చారు, పాడా తీసుకొచ్చారు. మా నియోజకవర్గానికి
అభివృద్ధి చేసుకోవడానికి వెసులుబాట్లుగా. అంటే ఇంతకన్నా అభివృద్ధి ఇంకా ఏ నాయకుడు కూడా భవిష్యత్తులో కూడా మాకు చేయరనే నమ్మకం మాకు పూర్తిగా ఉంది. అందుకని మా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేయాలని, ఆయనే మాకు ఎమ్మెల్యేగా, శాశ్వత ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేసి ఇక్కడ గెలవాలని మనస్ఫూర్తిగా పిఠాపురం ప్రజల తరఫున మేము ఆకాంక్షిస్తున్నాం, కోరుకుంటున్నాం. ఫైనల్గా చూసుకుంటే రాబోయే ఆవిర్భావ దినోత్సవానికి అప్పుడే ఒక ప్రతి జనసేన కార్యకర్త ఆఫీస్కి వచ్చే విధంగా ప్రతి విధంగా కూడా ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఇప్పటికే అన్ని విధాలుగా ఇది అనుకూలంగా ఉంది. వచ్చే సంవత్సరం కూడా అది కోరిక నెరవేరే అవకాశం ఉందంటారు సార్? ఏ సమస్య వచ్చినా ఆఫీస్ ఉంటుంది సార్ టేబుల్లో. ఇక్కడ పిఠాపురంలో ఏ కార్యక్రమం ఎవరు ఏం చేసినా సరే ప్రతి విషయం కూడా సార్ దృష్టిలో ఉంటుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న సీఎం రిలీఫ్ అండి, సీఎంఆర్ఎఫ్ చెక్స్ వస్తున్నాయి. అంటే అది గతంలో ఎవరికి కూడా సాధారణంగా వచ్చేవి కాదండి, కానీ ఇప్పుడు పెట్టుకున్న ప్రతి ఒక్కరికి కూడా వస్తున్నాయి. అంటే అది మా పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారిని చూసే ఇవ్వడం జరుగుతుంది అని మేము సభాముఖంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. జై జనసేన.